ఉన్నతుడు, మహాగణుడు, రాజులకు రాజు, మరి ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ధన్యులం. మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారము. అందుకే దేవుడేమంటున్నాడో చూద్దామా? యెషయా 49, 25, 26 వచనాలలో మనం చూచినట్లయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చివరి లైన్, నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను అంటున్నాడు. చూడండి, మనకి ఆ యెహోవా దేవుడు కలిగి ఉన్నవారు ఈ విధంగా రక్షించబడతారన్నట్టు. ఈ భూలోకంలో మనకేంటి యుద్ధకాలం, యోబులో ఉంటుంది కదా, యుద్ధకాలం ఇది. కాబట్టి ఏంటిది అనంటే మనము దేవుని నీడలో ఉన్నట్టు. అంటే మనము మన భారం యెహోవా మీద మోపి ఆయనను సంపూర్ణంగా ఆనుకొనిన ఎడల మనకు ఈ భూలోకంలో యుద్ధము ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అంతేకాదు మన పిల్లలను రక్షిస్తా అని వాగ్దానము చేస్తున్నాడు. 26వ వచనం, యెహోవానైన నేనే నీ రక్షకుడనియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు, మనుషులందరూ తెలుసుకునేటట్లు నీ దేవుడు బలవంతుడని, మరి నిన్ను రక్షించువాడని అందరు తెలుసుకునేటట్టు, ఎవరైతే నిన్ను బాధపరుస్తారో వారు తమ స్వమాంసము తినేటట్లు చేస్తాడంట. చూడండి, దేవుడికి ఎంత కోపమో మనల్ని బాధించు వారిని చూస్తే. అంతేకాదు యెషయా 41:11 నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. ఎవరైతే నీ మీద కోపపడుతున్నారో వారందరట సిగ్గుపడిపోయి విస్మయం పొందేదరు. వారు ఏమైపోతారు? ఆశ్చర్యపోతారు. నీతో వాదించువారు మాయమైపోయి నశించిపోతారంట. అంతేకాదు 41:12 యెషయాలో నీతో కలహించు వారిని నీవు వెదుకుతువు గాని వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు. ఎందుకంటే నీ యుద్ధం యెహోవాది కాబట్టి ఆ విధంగా అయిపోతారు, మాయమైపోదురు. అభావులగుదురు. అభావులు అంటే జీరో అయిపోతారని అర్థం. అంటే ఏమి లేని వారుగా, శూన్యులుగా అయిపోతారని అర్థం. ఆ విధంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మన యుద్ధం ఈ భూలోకంలో దేవునికి అప్పచెప్తే దేవుడే మన బిడ్డలను, మన కుటుంబమును, మనల్ని కాపాడువాడై ఉన్నాడు. ఆయనను మనం విడిచిపోవద్దు. ఆయననే ఆశ్రయింతుముగాక. ఆయన మన పక్షంగా యుద్ధము చేయువాడు కాబట్టి మనం ఈ భూలో